జర్నలిస్ట్ సాయి సడన్గా బ్రహ్మాండమైన ఎలివేషన్స్ ఇస్తూ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ని బేభత్సంగా పొగిడేశాడు. ఆరా మస్తాన్ సంచలనం అనే థంబ్నైల్ హెడ్డింగ్తో ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఆరా మస్తాన్ ఎలక్షన్ సర్వేలలో ఎంత శాంటిటీ ఉంటుందో చెప్పుకొచ్చాడు. ఆరా మస్తాన్కి ఇప్పటి వరకు అపజయమే లేదు, అతనిది 100% సక్సెస్ రేట్. అటువంటి వ్యక్తి రేపు సాయంత్రం 6:30 తన ఎగ్జిట్ పోల్స్ని ఆంధ్రప్రదేశ్కు గాను ప్రకటించబోతున్నాడు అని చెప్పుకొచ్చాడు జర్నలిస్ట్ సాయి. జర్నలిస్ట్ సాయి మాటలు విన్నవాళ్ళు ఓహో నిజమే కాబోలు, ఆరా మస్తాన్ చాలా ట్రాన్స్పరెంట్గా సర్వే చేస్తాడు కాబోలు, సాయి మాటలు నిజమేనన్న మాట అని అనుకున్నారు. కానీ విషయం వేరే ఉంది. ఎవడి సర్వే పడితే వాడి సర్వే కొనడమే పనిగా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఆరా మస్తాన్ని తన ట్రాక్ రికార్డు చూసి చాలా భారీ మొత్తం ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ని కొనేసిందనే టాక్ ఒకటి రన్ అవుతూ ఉంది. ఉదాహరణకు ఆరా మస్తాన్ ఇచ్చిన ప్రెస్ నోట్ చూడండి. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 ఎగ్జిట్ పోల్స్ను చిలకలూరిపేట మండలం మద్దెలూరు గ్రామంలో రిలీజ్ చెయ్యనున్నట్టుగా ప్రకటించారు. చిత్రం ఏమిటంటే ఈ ప్రెస్ నోట్ కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్స్లోనూ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లోనూ సర్క్యులేట్ అవుతోంది. టీడీపీ మీడియా సోషల్ వింగ్లో మాత్రం ఈ ప్రెస్ నోట్ ఎక్కడా కనబడడం లేదు. సో దీనిని బట్టి కూడా ఆరా మస్తాన్ని వైఎస్ఆర్సీపీ కొనేసిందని చెప్పవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా పాలిసినీకి లీక్ అయిన సమాచారం ప్రకారం ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్సీపీకి 130 పైగా ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని మేం ఆల్రెడీ ఒక వీడియో చేయడం తెలిసిందే. ఏది ఏమైనా జర్నలిస్ట్ సాయి ఆరా మస్తాన్కి సూపర్ ఎలివేషన్స్ ఇచ్చి మంచి నాటకం ఆడాడు అని అంటున్నారు విశ్లేషకులు.